హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నారా? చూస్తున్నామండి. అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నిఖిల్. నిఖిల్. ఎందుకు నిఖిల్ అంటున్నారు? నిఖిల్ అంటే చాలా బాగా ఆడుతున్నాడు, అన్ని మంచిగా చెప్తున్నాడు. ఎవరితోనైనా కానీ కూడా ఎట్లా మాట్లాడాలి అవన్నీ అయితే కరెక్ట్గానే చూసుకుంటున్నాడు. ఆయనను కూడా క్యాప్టెన్ చేయాలని కూడా అనుకోరు కదా అప్పుడు ఇంత ముందు. అయితే ఇప్పుడు కెప్టెన్ లో ఆయన నుంచి కూడా రేస్ లో ఉన్నాడు ఆల్రెడీ కదా. సో ఆయన కెప్టెన్సీ అంటే చీఫ్ గా ఉన్నప్పుడు ఎలా అనిపించింది మీకు? కొంచెం బాగానే అనిపించింది, కానీ కాకపోతే ఇప్పుడు జర మళ్ళీ పర్వాలేదు కదా, అందరు చెప్పినందువల్ల అయితే పర్వాలేదు, మంచిగా ఆడుతున్నాడు కదా ఇప్పుడైతే. అయితే నబిల్ అఫ్రీది కూడా కొత్త చీఫ్ అవుతున్నాడు కదా, మరి ఎలా అనుకుంటున్నారు? కొంచెం బాగానే ఉంది కానీ కాకపోతే ఆయన బాగానే ఆడుతున్నా అన్నట్టుగా అనిపిస్తుంది. కాకపోతే కొన్ని విషయాల దగ్గర అయితే కొంచెం అవాయిడ్ అయిపోతున్నాడు ఆయన, కరెక్ట్ గా మాట్లాడలేక కరెక్ట్ చెప్పలేక అట్లా అయిపోతుంది. సో కంపేరింగ్ టు ప్రీవియస్ సీజన్ ఈ సీజన్ మీకు ఎలా అనిపిస్తుంది అసలు? కానీ అప్పుడే బాగుంది, ఇప్పుడు కొంచెం అంత బాగా అనిపించట్లేదు 8 అయితే. అంటే ఇప్పుడు పాత సీజన్ వాళ్ళని తీసుకొస్తున్నారు కదా, గంగవ్వని, టేస్టీ తేజ, మెహబూబ్, ఇంకా హరితేజ, వీళ్ళందరినీ తీసుకొస్తున్నారు కదా. సో వాళ్ళు వస్తే మళ్ళీ పాత సీజన్ లో చూసినట్టే ఉంటుందా, మరి కొత్తగా ఏమైనా ఆడతారంటారా? వాళ్ళు వస్తే కూడా బాగానే ఉంటది, కాకపోతే వాళ్ళని చూసి వీళ్ళు కొంచెం మారుతారేమో ఇంకా అన్నట్టు. అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కదా, మరి ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళని చూసి వీళ్ళు కూడా నేర్చుకుంటారు కదా మళ్ళీ కొత్తది. ఇప్పుడు మళ్ళీ ఇంకా వచ్చే మళ్ళీ 9వ బిగ్ బాస్ కి అలవాటు అయిపోతుంది మళ్ళీ అన్నట్టు. ఓకే. ఇప్పుడు సోనియా బయటికి వచ్చేసింది కదా, సోనియా ఉంటే బాగుందా లేకపోతే బాగుందా? సోనియా కూడా బాగానే ఆడింది కానీ ఆమె ఎందుకు తీసేస్తారు అర్థం కావట్లేదు. రీఎంట్రీ ఇస్తుంది అంటున్నారు కదా, రీఎంట్రీ ఇస్తే బాగుంటుంది. అదే వైట్ కార్డ్ వల్లనే వస్తుంది అంటారు. వైట్ కార్డ్ వల్ల, వైట్ కార్డ్ ఎంట్రీ వల్ల రావచ్చు అంటారు కానీ రావాలి అని అనుకుంటున్నాం. ఆమె కూడా బాగానే ఆడుతుంది. ఆమె వల్ల నిఖిల్ స్లో అయిపోతుంది. నిఖిల్ ఒక దగ్గర స్లో అయిపోయినందుకు ఆమె వెళ్ళిపోయినట్టు అయినట్టుంది. నిఖిల్ పృథ్వీని సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా, అంటే ఆమె చేతిలో పెట్టుకోవడానికి ట్రై చేస్తుందా అని అన్నారు. మరి అప్పట్లో మీరు ఏమనుకుంటున్నారు దాని గురించి? ఈమె పేరు ఏం పేరు, అదే సోనియా. సోనియా కొంచెం నిఖిల్ ని కొంచెం అవాయిడ్ చేసింది కదా భోజనం దగ్గర అక్కడ ఇక్కడ, దానివల్ల నిఖిల్ కొంచెం అదైపోయిండు. ఆమె ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి నిఖిల్ ఇప్పుడు మళ్ళీ ఆయన మంచిగా చేయడానికి అవకాశం ఉండొచ్చు అని నాకైతే. ఓకే. ఇప్పుడు ఉన్న వాళ్ళలో అమ్మాయిల్లో మీకు స్ట్రాంగ్ ఎవరు అనిపిస్తున్నారు అసలు? సో అదే ఏడ్స్ కొంగురు వెనకాల ఉన్నాయి చూడు, సీత. ఆమె తర్వాత ఆమె చాలా బాగా ఆడుతుంది కదా. ఆమె కూడా ఇప్పుడు సోనియా కంటే కూడా ఈమె బాగా ఆడుతుంది, నిఖిల్ కన్నా కూడా బాగానే ఆడుతుంది ఆమె అయితే. అదే టాప్ 5 లో ఉంటది అనుకుంటున్నారా? ఆమె కూడా ఉండాలి అనుకుంటున్నాం టాప్ 5 లో. ఆమె తర్వాత నిఖిల్ సెకండ్ అయితే నాకు. మరి ఇంకెవరు ఉండాలనుకుంటున్నారు? ఇక వాళ్ళిద్దరు ఇంకా నాకు ఎవరు లేరు. విష్ణుప్రియ అంత సరిగా ఆడట్లేదు కదా, ఆడుతుంది కానీ మాటలు దబదబ మాట్లాడేమో. నేను సీరియల్లో చేసిన అందులో ఇందులో ఉన్నా కొంచెం అది చూపిస్తుంది రూపాపు ఛానల్ వల్ల అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ అండి. ఒక్క నిమిషం.